ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు. దేవిక చెప్పండి. తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. పార్టీలు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పోటాపోటీ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటనలు కూడా అభ్యర్థులను ప్రకటించింది అధికార పార్టీ. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అయితే ఇంకా అప్లికేషన్ స్వీకరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ బేరర్స్ పదాధికారుల సమావేశం మీటింగ్ ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షన మీటింగ్ జరగబోతుంది. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే సెప్టెంబర్ 17 విమోచనోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించాలని బీజేపీ తలపెట్టింది. దానికి సంబంధించి సభకు సంబంధించి అలాగే ఎలక్షన్స్కు సంబంధించి పలు కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా పార్టీలో ఇవాళ నేటి ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతకన్నా ముందుగానే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ అలాగే ఇంద్రసేనారెడ్డి భేటీ అయ్యారు. అంటే మధ్యాహ్నం జరిగే పదాధికారుల సమావేశంతో పాటు నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు పరేడ్ గ్రౌండ్స్ సభను ఎలా సక్సెస్ చేయాలి, ముఖ్యంగా ఎందుకంటే కిందటిసారి కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనోత్సవాలను. ఈసారి కూడా అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సెప్టెంబర్ 17 జరిగే ఈ సభను సక్సెస్ చేయాలని, అలాగే ఉదయం నిన్న టెలికాన్ఫరెన్స్ ద్వారా కిషన్ రెడ్డి చెప్పారు, జిల్లా అధికారులకు చెప్పారు, ఉదయం జెండా ఎగరవేయాలి. సెప్టెంబర్ 17 ఉదయం అన్ని చోట్ల బూత్ లెవెల్ బూత్ స్థాయిలో జెండా ఎగరవేసి సాయంత్రం ఈ సభని సక్సెస్ చేసేలా ఏర్పాటు చేయాలని వాళ్ళు నాయకులను కిషన్ రెడ్డి ఆదేశించారు. ఇక ముఖ్యంగా దానికి సంబంధించి అలాగే సెప్టెంబర్ 17 ప్రధాని మోదీ జన్మదినం కూడా ఉంది. మోదీ పుట్టినరోజు వేడుకలు అలాగే బస్సు యాత్రలు కూడా అనుకున్నారు పార్టీ. తెలంగాణ వ్యాప్తంగా కూడా 4 చోట్ల నుంచి 4 ప్రముఖ ముఖ్యమైన లీడర్ల నేతృత్వంలో 4 బస్సు యాత్రలు కూడా చేయాలనుకున్నారు. దానికి సంబంధించి కూడా రూట్ మ్యాప్ సహా ఇతర ఎజెండా, ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ భవిష్యత్తు త్వరితగతిగా ఇంకా